అఘోరా ఈ పేరు వినగానే మనలో చాలా మందికి రకరకాల ఫీలింగ్స్ వస్తాయి కదూ. కొందరికి భయం, మరికొందరికి విపరీతమైన ఆసక్తి. ఈరోజు మనం తరచుగా అపార్థం చేసుకునే ఈ ఆధ్యాత్మిక మార్గం వెనుకున్న అసలు సత్యమేంటో తెలుసుకుందాం. సరే, అసలు ప్రశ్న ఏంటంటే, అఘోరా అంటే కేవలం క్షుద్ర పూజలు, చీకటి శక్తుల వ్యవహారమా, లేకపోతే అంతిమ సత్యాన్ని చేరుకోవడానికి ఇదొక చాలా కఠినమైన కాని అంతే శక్తివంతమైన మార్గమా? ఈ మిస్టరీ వెనుకున్న నిజానిజాలేంటో ఇప్పుడు చూద్దాం. అఘోరా గురించి చాలామందికి ఉన్న అభిప్రాయాన్ని ఈ మాటలు సరిగ్గా చెప్తాయి. కొందరు దాన్ని చీకటి వ్యవహారం అంటారు, ఇంకొందరు భయంకరమైనది అంటారు. కానీ ఈ తీవ్రత వెనక ఉన్న అసలు తత్వమేంటి, దాని గురించే మనం ఇప్పుడు లోతుగా తెలుసుకోబోతున్నాం. అఘోరా అంటే శ్మశానం, శవాలు అనే మన ఆలోచనలకు ఒక కొత్త కోణాన్ని పరిచయం చేసిన వ్యక్తి డాక్టర్ రాబర్ట్ స్వోబోడా గారి గురువైన విమలానంద. ఆయన దృష్టిలో నిజమైన అఘోరాకి శ్మశానానికి డైరెక్ట్ సంబంధం లేదు. విమలానంద గారి ప్రకారం అసలు పాయింట్ ఏంటంటే, అఘోరా అనేది మనం ఎక్కడ కూర్చున్నామన్నది కాదు, మన మైండ్ సెట్ ఏంటి అన్నది. ప్రతి క్షణం మరణం గురించిన స్పృహతో బ్రతకడం. అవును, మనం ఎక్కడున్నా, ఏం చేస్తున్నా మరణమనేది మన జీవితంలో ఒక భాగం అనే ఎరుకతో జీవించడమే నిజమైన అఘోరా. మహాభారతంలో చెప్పిన ఈ మాట సరిగ్గా ఇదే మానవ నైజాన్ని అఘోర మార్గం ప్రశ్నిస్తుంది. మన చుట్టూ రోజూ ఎంతోమంది చనిపోవడం చూస్తాం, కానీ ఆ మరణం మనకి కూడా వస్తుందనే నిజాన్ని మాత్రం అంగీకరించడానికి ఇష్టపడం. ఈ నిజాన్ని నిరాకరించడమే అజ్ఞానం అన్నమాట. ఇప్పుడు మనం విమలానంద గారి కథలోకి వెళ్దాం. ఆయన ఈ మార్గంలోకి ఎలా వచ్చారంటే, అది ఆయన కోరుకుని వచ్చింది కాదు, బలవంతంగా ఆయనపై రుద్దబడింది. వినడానికి చాలా నాటకీయంగా ఉంటుంది. విమలానంద గారి జీవితాన్ని పూర్తిగా మార్చేసిన ఆ భయంకరమైన దీక్షలోని 4 ముఖ్యమైన ఘట్టాలు ఇవి. ముందుగా, ఒక జైన సన్యాసి ఆయన్ని మోసం చేసి మిథిలకు తీసుకెళ్లాడు. అక్కడ ఆయన ముందొక ఆప్షన్ పెట్టారు: ఒక శవం మీద కూర్చొని సాధన చెయ్యి, లేదా ఇక్కడే చచ్చిపో. ఆ సాధన కోసం ఆయన జీవితంలో మొదటిసారి బలవంతంగా మద్యం తాగాల్సి వచ్చింది. చివరగా ఆయన మంత్రం జపిస్తుండగా ఒక నక్క వచ్చి ఆయన రక్తాన్ని తాగింది. వెంటనే ఆయన ముందు శ్మశాన తారదేవత ప్రత్యక్షమైంది. సరే, ఇంత తీవ్రమైన మార్గం, అసలు ఆధ్యాత్మిక ప్రపంచంలో దీని స్థానం ఎక్కడా? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం ఈ 4 మార్గాల గురించి తెలుసుకోవాలి. చూడండి, ఇక్కడ 4 మార్గాలున్నాయి. 1 చీమ మార్గం, చాలా నెమ్మదిగా, సురక్షితంగా ఉంటుంది, మనం రోజూ చేసుకునే పూజల్లాంటిది. 2 చేప మార్గం, కొంచెం కష్టమైనది. 3 కోతి మార్గం, చాలా వేగవంతమైనది, కానీ కింద పడితే గాయాలవుతాయి. ఇక 4వది పక్షి మార్గం, అంటే విహంగ మార్గం. అఘోరా ఈ మార్గానికి చెందింది. అత్యంత వేగంగా గమ్యాన్ని చేరుస్తుంది, కానీ అంతే ప్రమాదకరం. పక్షి గాల్లోంచి కింద పడితే ఇంకేముంది, ప్రాణాలు పోయినట్టే. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, అఘోరా అనేది స్పిరిచువల్ జర్నీలో ఫార్ములా 1 కార్ లాంటిది. స్పీడ్ అదిరిపోతుంది, కానీ చిన్న తప్పు జరిగినా అంతా అయిపోతుంది. అఘోరా కూడా అంతే, హై స్పీడ్, హై రిస్క్. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్లోకి వెళ్దాం. దేవతలు. అసలు దేవతలు ఎలా ఏర్పడతారు? ఈ ఫిలాసఫీ ప్రకారం దేవతల సృష్టి వెనుక చాలా ఆసక్తికరమైన విషయం ఉంది. దీనికి ఒక పెర్ఫెక్ట్ ఉదాహరణ మన కళ్ల ముందే ఉంది. 1974లో జై సంతోషి మా అనే ఒక సినిమా వచ్చింది. బహుశా మీలో చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, ఆ సినిమా రాకముందు సంతోషి మా అనే దేవత గురించి ఎవరికీ పెద్దగా తెలీదు. కాని సినిమా తర్వాత ఏమైంది? ఇండియా మొత్తం ఆమెకు గుళ్ళు కట్టారు, లక్షలాది మంది పూజించటం మొదలుపెట్టారు. అంటే మనందరి సామూహిక నమ్మకం, మన ఏకాగ్రత ఒక దేవతకు ప్రాణం పోయగలదు. సో దీని బట్టి మనకు ఏమర్థమవుతోంది? దేవతలు అనేవాళ్ళు పరమసత్యానికి, మన చైతన్యానికి మధ్య జరిగే ఒక సహసృష్టి అన్నమాట. మనం పెట్టే శ్రద్ధ, మనం చేసే పూజ, అవే వాళ్లకు ఆహారం లాంటివి. అందుకే ఒకప్పుడు ఎంతో శక్తివంతంగా పూజలందుకున్న ఇంద్రుడి లాంటి దేవుళ్ళు ఇప్పుడు ఆ పూజల తగ్గడంతో అంత క్రియాశీలంగా కనిపించరు. ఈ ప్రాసెస్ ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది, కొత్త దేవతలు పుడుతూనే ఉంటారు. సరే, ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం మొదలుపెట్టిన దగ్గరికి వద్దాం. ఇవన్నీ తెలిసాక ఇప్పుడు అఘోరాకి ఒక కొత్త అర్థం చెప్పే ప్రయత్నం చేద్దాం. అఘోరా
అనే పదాన్ని విడదీస్తే మనకొక పెద్ద షాక్ తగులుతుంది. ఆ అంటే కానిది, ఘోర అంటే భయంకరమైనది. రెండూ కలిపితే భయంకరమైనది కానిది. అవును, మనమేమనుకుంటున్నామో దానికి పూర్తిగా వ్యతిరేకం దీని అసలు అర్థం. అంటే అసలు విషయమేంటంటే అఘోర అనేది బయట చేసే పూజలు, కర్మకాండల గురించి కాదు. జీవితంలో ఎదురయ్యే మరణం, రోగం, యుద్ధం ఇలాంటి కఠినమైన వాస్తవాలను చూసి భయంతోనో అసహ్యంతోనో పక్కకు తప్పుకోకుండా వాటిని సూటిగా ఎదుర్కోవడమే అఘోర. అది ఒక అంతర్గత ధైర్యం. చివరిగా విమలానందగారు చెప్పిన మాటలతో దీన్ని ముగిద్దాం. నిజమైన అఘోరా అంటే మన లోపల ఉన్న నమ్మకాలని, కాన్సెప్టులని అన్నింటినీ కాల్చేయడం. అప్పుడుగాని అన్నింటి వెనుకున్న ఆ ఒక్కటే సత్యం కనిపించదు. అదే అసలైన అఘోర. దీని గురించి ఆలోచించండి.